సో ప్రియాంక, ఆ బిల్డింగ్ చూసుకుంటే దానికి అటాచ్డ్ గా వెనక పక్క కూడా ఇంకా మనకి పలు బిల్డింగ్స్ కనిపిస్తూ వస్తున్నాయి. మరి లోపల చూసుకుంటే రసాయనాలు, ఇంకా ముడి సరుకు, లేకపోతే ఫర్నిచర్ చాలా ఉన్నాయి. మంటలు ఇంకా అదుపు కాలేదు. ఆ వ్యాప్తి పైకి మాత్రమే కాదు, వెనక్కి కూడా వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తాయి. ఇన్ని గంటలు అయిపోయింది, మరి వెనక్కి కూడా ఫైర్ వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడే మనకి ఏదో ఒక టీం వచ్చినట్లు కనిపిస్తోంది. మరి అది ఎన్డీఆర్ఎఫ్ లేకపోతే పోలీస్ టీమా, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్లు జేఎన్టీకి సంబంధించిన ఇంజనీరింగ్ టీమా? ఒకవేళ ఇంజనీరింగ్ టీం వస్తే వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి తగ్గట్లుగా లోపలికి వెళ్ళడానికి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పటిదాకా లోపల ఇంతగానం పొగ, అంటే బయటకి కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తోంది, పొగ బాగా తీవ్రంగా బయటకు వస్తుంది. ఒకవేళ లోపల మంటల నుంచి వాళ్ళు పక్కకి జరిగినప్పటికీ కూడా పొగతో వాళ్ళకి చాలా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వాళ్ళని కాపాడే ప్రసక్తి, అంటే వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతవరకు ఫలించే అవకాశాలు ఉంటాయి? ఇంకా అసలు అక్కడ మాట్లాడుతుంటే అంటే అధికారులు అంచనా ప్రకారం ఇంకా ఎన్ని గంటలు పట్టే అవకాశాలు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి కానీ, వాళ్ళని కాపాడడానికి కానీ, లేకపోతే మంటలు ఇతర బిల్డింగ్స్ కి వ్యాపించకుండా ఉండడానికి కానీ? సువర్ణ, ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా అంటే మంటలు వ్యాపించకుండా ఇంకా ఎక్కువ ఉండడం కోసం కూడా బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఖాళీ చేపించి అటు సైడ్ మంటలు వ్యాపించకుండా కూడా ప్రాథమికంగా అయితే అధికారులు అయితే ప్రస్తుతంగా అంటే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన బృందం అంటే ఇప్పుడు ఒకవేళ జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం వచ్చినప్పుడు కూడా లోపలికి వెళ్లి ఆ బిల్డింగ్ దృఢత్వం పైన కూడా వారు పరీక్షలు అయితే చేయనున్నారు. ఆ బిల్డింగ్ నిన్నటి నుంచి మంటల్లో చిక్కుకుంది కాబట్టి ఈ పొగలు అలుముకోవడము, దీని ద్వారా కూడా బిల్డింగ్ లోపల ఎలా ఉంది దాని సిచ్యువేషన్ ఇప్పుడు అనే దానిపైన కూడా వాళ్ళు అంచనా అయితే వేస్తారు. దాన్ని బట్టి కూడా లోపలికి వెళ్లి రెస్క్యూ చేయనున్నారు. ఇక లోపల ఉన్న వారి పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు లోపటే ఉన్నారు కాబట్టి వారు భయాందోళనకి గురై ఉంటారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే కూడా తీవ్రమైన పొగ ఉండడము, పొగంతా కూడా వ్యాపించి ఉండడము, అలాగే ముఖ్యంగా అందులో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ లోపల వారు ఎలా ఉన్నదని ఇంతవరకు అయితే అధికారికంగా కూడా ఎటువంటి సమాచారం లేదు. కానీ లోపల ఉన్న వారు కూడా సురక్షితంగా రావాలని కూడా కుటుంబ సభ్యులంతా కూడా కోరుకుంటూనే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే కూర్చొని అయితే ఎదురు చూడడం జరుగుతుంది. అధికారులు కూడా ఇటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. లోపలంతా కూడా చూడవచ్చు మనం, ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి, వాటర్ అంతా లోపలికి పంపిస్తూనే ఉన్నారు మంటలు ఇంకా వ్యాపించకుండా ఉండడం కోసము. ఇక ఫర్నిచర్ విషయానికి వచ్చినట్లయితే కూడా లోపలంతా కూడా నిండిపోయింది. ఫర్నిచర్ అంతా కూడా 3 రోజుల క్రితం అయితే వాళ్ళు ఇక్కడ ఫర్నిచర్ అయితే డంప్ చేయడం జరిగింది. సెల్లార్ అంతా కూడా ఫర్నిచర్ తో నింపివేశారు. దీంతో అయితే మంటలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా అంటే ఉన్నట్టుండే ఒకసారిగా మంటలు అలుముకోవడము, దాంతో పాటు ఫర్నిచర్ కూడా ఉండడము. ఫర్నిచర్ అంటేనే నార్మల్ గా ఎక్కువగా మంటలు వ్యాపించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అది కొన్ని వుడ్ తో చేసినవి ఉంటాయి, లెదర్ ఉంటుంది, అందులో ప్లాస్టిక్ కూడా ఉంటుంది. అలాగే ఫర్నిచర్ చేసేందుకు వాడే ముడిసరికి ఏదైతే ఉంటుందో అందులో కొన్ని రసాయనాలు కావచ్చు, వాటికి వేసే పెయింట్స్, ఆ ప్లాస్టిక్, రబ్బర్ ఇదంతా ఉంటుంది కాబట్టి లోపల మంటలు ఇంకా ఎక్కువ అలుముకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాలిపోయి ఇక్కడ పక్క ఫైర్ ఇంజన్ తో వాటర్ తో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పొగ అయితే వస్తూనే ఉంది. ఎందుకంటే లోపలంతా కూడా రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ పొగ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫర్నిచర్ ఉన్నందువల్లనే కేవలం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. సువర్ణ, మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు వచ్చిన బృందం కూడా లోపలికి వెళ్లేందుకైతే ప్రయత్నిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ జేసీబీ ద్వారా ఇప్పుడు ఇక్కడ హోల్ అయితే చేయడం జరిగింది. కిందికి సెల్లార్లోకి వెళ్లే విధంగా అయితే ఒక మార్గాన్ని అయితే ఏర్పరిచారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, ముందుగా అయితే ఫైర్ ఇంజన్ తో అయితే వాటర్ అయితే లోపలికి పంపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా అంటే ఒకరు వెళ్లే విధంగా లోపలికి వెళ్లి వారిని రక్షించే విధంగా చర్యలు చేపట్టడం కోసం అయితే ముందుగా ఫైర్ ఇంజన్ తో వాటర్ అయితే లోపలికి పంపిస్తున్నారు. కొంతవరకు ఆ పొగ అలాగే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ బృందం అంతా కూడా లోపలికి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అంటే హైడ్రైట్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు వీళ్ళంతా కూడా నిరంతరంగా ఇక్కడ ప్రయత్నిస్తూనే ఉన్నారు లోపల ఉన్న వారిని రక్షించడం కోసము. ఇక బిల్డింగ్ వెనకాల చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైతే దాదాపుగా ఆ బిల్డింగ్ అంతా కూడా మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా ఎక్కువగా పొగ అయితే మనకి